ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు నా కూతురు అక్షయ పుట్టినరోజు. తను నాకు దూరం అయ్యి కొద్ది రోజులైంది. కొన్ని పరిస్థితుల వలన అమ్మకు అయిన వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉంది. రేపు ఎలాగైనా వస్తుందని ఇంతకు ముందు నాకు తెలిసిన ఒక పాప చెప్తుండేది. ఆ పాపకు ఏమైందో ఏమో, నా కూతురు రావడం లేదని అబద్ధం చెప్పింది. కానీ అమ్మని చూడ్డానికి నా బిడ్డ వస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. నా బిడ్డకి నేనెప్పుడూ పాయసం చేసి పెడుతుంటాను. ఎంతో ఇష్టంగా తినేది. రేపు కూడా తన కోసం పాయసం తయారు చేస్తాను. నా బిడ్డ రావాలి, పాయసం స్వీకరించాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నా ఆశ, నా కోరిక నెరవేరేలా దైవం దీవిస్తుందా? ఆ పరమేశ్వరుడి దయ వలన నీకు నీ బిడ్డకు అంతా మంచి జరుగుతుందమ్మా. నువ్వు ఆశపడిన విధంగా నెరవేరాలని నేను పూజను చేస్తాను. నీ బిడ్డ పాయసం స్వీకరించి వెళ్తుంది. అందుకు నీ వంతుగా ఒక పని చేయాలమ్మా. ఏవైనా చేస్తాను, చెప్పండి. రేపు ఉదయం తులసి పూజ చేసుకున్నాక అమ్మవారి ముందు ధూపం దీపం పెట్టి ఉపవాసం ఉండు. నీ బిడ్డతో పాయసం తాగించిన తర్వాత రాత్రికి నువ్వు ఆహారాన్ని తీసుకో. అలా నువ్వు నిష్టగా చేయగలిగితే నీకంతా మంచే జరుగుతుందమ్మా. అలాగే పూజారి గారు, నా అక్షయ వచ్చే వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నా బిడ్డ వచ్చి పాయసం ముట్టందే నేను మంచి నీరు కూడా ముట్టను. వెళ్ళొస్తాను పూజారి గారు. మంచిదమ్మా. నేను వెళ్ళకపోతే అమ్మ ఆకలితో ఉండిపోతుంది. ఏదో విధంగా వెళ్ళి అమ్మ చేసే పాయసాన్ని తిని అమ్మను ఆనందపరిచి రావాలి. తను తన కంపెనీలో వర్క్ చేసే శ్రీకర్ గారిని ప్రేమిస్తుంది. తనని పెళ్లి చేసుకోవాలన్నంత రేంజ్లో ప్రేమను పెంచుకుంది. మాయ నుండి శ్రీకర్ని ఎలాగైనా దూరం చేయాలి. నా షర్ట్ మీద కాఫీ ఎందుకు వేశావు? నేను నీకు కాబోయే బాస్ నన్ను తెలుసు కూడా ఇలా చేశావంటే నీకెంత బలుపు? సార్, నేను వాంటెడ్లీ చేయలేదు సార్. మీరే ఆపోజిట్లో వచ్చారు. నాకే ఎదురు సమాధానం చెప్తావా? మా జీతాలతో తిని తిని కొవ్వు పట్టిందా ఏంటి? సార్, మర్యాదగా మాట్లాడండి ప్లీజ్. ఏంట్రా నీకు మర్యాద, రాస్కల్? ఎక్స్క్యూజ్ మీ సార్.
మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు? ఐఎమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఇక్కడ ఎవరు హద్దులు మీరినా వారికి బుద్ధి చెప్పే బాధ్యత నా మీదుంది. ఎవరు లిమిట్స్ క్రాస్ చేసినా కంట్రోల్లో పెట్టే పవర్ నాకుంది. ఎవరు పద్ధతి తప్పి ప్రవర్తించినా హెచ్చరించి రైట్స్ నాకున్నాయి. మీరు మేడం గారికి కాబోయే వారైతే అయ్యుండొచ్చు, బట్ మీరు ఎంప్లాయీని దూషించడం రైట్ కాదు. దయచేసి మీ హద్దుల్లో మీరుండండి. వీడిని తిడితే నీకెందుకు అంత కోపం వస్తుంది? వీడేదో నీ మొగుడైనట్టు నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? వీడు చేసిన దానికి నేనేవైనా అంటాను అనే పవర్సు రైట్స్ నాకున్నాయి. ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోండి. సంస్కారంతో పిలవడం మంచిది. పద్ధతి మార్చుకోండి. వీడిని అందరి ముందు కొడతాను. నువ్వేం చేస్తావో చేయి, చూస్తాను. ఎందుకు ఆపావు? వీడేం చేశాడని నీకు తెలుసా? షట్ అప్ రాహుల్. వీడేంటి వీడు? కాల్ హిమ్ సర్. వాట్? ఎస్, కాల్ హిమ్ శ్రీకర్ సర్. వాట్ ఆర్ యు సెయింగ్ మాయా? మనం పని వాళ్ళని సారని పిలవడం ఏంటి? శ్రీకర్ పనివాడు కాదు, నాకు సొంత మనిషి లాంటివాడు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ నా ఫ్యామిలీ మెంబర్స్. మైండ్ ఇట్. నా ఎంప్లాయీస్ మీద చెయ్యి చేసుకునే రైట్స్ నీకెవరిచ్చారు? నేను కాబోయే భర్తనే. ఇంకా కాలేదు కదా? అందరి ముందు నన్ను అవమానిస్తున్నావు. అందరి ముందు నువ్వు శ్రీకర్ని అవమానించావు. సే సారీ టు హిమ్. సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? తప్పు చేసిన వాడు సారీ చెప్పడంలో తప్పే ఉంది. సే సారీ రైట్ నౌ. ఇట్స్ మై ఆర్డర్. శ్రీకర్ కావాలని నీ మీద కాఫీ పోయలేదు. ఐ నోటిస్డ్ దట్. సే సారీ. ఐఎమ్ సారీ శ్రీకర్. ఇట్స్ ఓకే సార్. మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే బయట ఉన్న కాఫీ షాప్లో కలుద్దాం. మాటిమాటికి ఆఫీస్కి రావద్దు రాహుల్, ప్లీజ్.